నీ అలా ఎవరు మంచోళ్ళు ఎవడు ముంచుటోడో తెలుస్తలేదు కదా అసలు. ఇక చూడు కస్టమర్ లెక్క కటింగ్ ఇచ్చి మెడలున్న పుస్తల తాడును ఎట్లా కొట్టేస్తాడో ఈ బద్మాషోడు. విక్స్ బిల్లలు ఉన్నాయా ఎంత కోటి అని అడిగితే 2 రూపాయల కోటి అనుకుంటా 4 ఇచ్చి 8 రూపాయలు ఇవ్వమన్నది. ఇక వాని ఏషాలు చూడు, అంగి జేబుల చదిరి ప్యాంటు జేబుల చదిరి పైసలు తీస్తున్నట్టు చేసుకుంటా లోపల ఎవరు ఉన్నారు బయట ఎవరైనా తిరుగుతున్నారా ఈడికెళ్ళి గుంజితే అందుతుందా అన్నట్టు మొత్తం ఆయపాయ చూసుకొని ఎట్లా అందుకపోతాడు మెడలకెళ్ళి గొలుసును. అయిపాయ్ బుడుబుంగోలే బుడుగ్గున అందుకొని బయటపడ్డాడు. ఇంకేడ దొరుకుతాడు? ఈడ జరిగిందో మొన్న 2 తారీఖు నాడైన ముచ్చటిది. చూడబోతే మనతానే అనిపిస్తుంది మాటలు చూస్తుంటే. పొద్దుగాలటికెళ్ళి పొద్దుగదాకా రూపాయి 2 రూపాయలు పోగేసుకుంటా కూసుంటే గద్దొచ్చి కోడి పిల్లని ఎత్తుకపోయినట్టు ఒక్క పారే 4-5 లక్షల రూపాయల సొమ్ము కొట్టేసుకపోయా దొంగోడు. చూసిరు కదా దుకాణాలలో ఉండే ఆడోళ్ళు ముఖ్యంగా మెడలల్లో బంగారు గొలుసులు ఉన్న వాళ్ళంతా జర పైలం. వచ్చిన వాళ్ళకు మీ మెడలు అందేటట్టు దగ్గరనైతే అసలే ఉండకురి మరి.